ఇవన్నీ ఇది తిక్కూరు అట. ఇక్కడ ఇందాలు చూపెట్టాం కదా, వైట్గా అమ్ముతున్నారు. ఇది వేస్తాం వేడివేడిగా, ఇప్పుడే స్టార్ట్ చేశారు. కానీ నూనె మాత్రం చాలా నల్లగా ఉంది బావా. అస్సలు నూనె బాగోలేదురా. బాగుంటుంది బాబా. అరే నీకు నచ్చితే అన్నీ బాగుంటాయి. పేదవాడికి సాయం చేయాలి కదా. పేదవాడికి సాయం కదా. నీకు నచ్చితే అన్నీ బాగుంటాయి, నచ్చకపోతే మాత్రం హెల్త్ కాన్షియస్ మావాడు. నేను కూడా ట్రై చేస్తున్నాను. చూడండి చెప్తాను ఎలా ఉందో. నల్ల నూనెలో వేగిన వడ. మిరపకాయలు కూడా చేయిస్తున్నాం. కొన్ని మంచోళ్ళ ఉన్నది బాగా. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం, సమోసా బ్రేక్. ఒరిస్సాలోని ఐటమ్స్ చూడండి. జస్ట్ ఇప్పుడే తిన్నాం ఇక్కడే. ఇవ్వండి ఇదే షాప్. ఇది ఇలా రోడ్డు పక్కన. మామూలుగా 40-40 అంటే ఏమో రాదేమో, ఇంగ్లీష్ రాంగ్ చెప్తున్నాను. లేదట 40 రూపాయలే. ఏరా ఎన్ని తిన్నావు? 4 సమోసా, 4 సమోసా, 3 వడ, ఒక గారె, అదే వడ, పప్పు వడ ఒకటి, అంతేనా? అన్నీ కలిపి 40 రూపాయలు అట. వెరీ చీపు. చూడండి డాబా దగ్గరికి వచ్చాము. చూడండి అంతా కర్రలతో ఉంటారు. అంత బిజీగా ఉన్నారు అందరూ. చాలా సూపర్గా ఉంది ఇదంతా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాగోపి. ఈరోజు మనం చిత్రకూటకి వెళ్ళబోతున్నాం. చాలా అందమైన ప్రదేశంలోంచి వెళ్ళబోతున్నాం. మంచి కొండల మధ్యలోని. జర్నీ సూపర్గా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చాలా అందమైన లొకేషన్స్ చూపెట్టాము. వీడియో చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ. మధ్యలో ఒక దగ్గర ఆగాము. చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అంతా కూడాను. ఎటు చూసినా పచ్చదనం. ఇదిగోండి మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది రైల్వే రూట్ అనమాట. జగదల్పూర్ వెళ్ళాలనుకుంటే మీరు వైజాగ్ నుంచి కానీ రాయగడ నుంచి కానీ వెళ్ళండి. చాలా అందమైన లొకేషన్ మధ్యలో వెళ్తుంది. టన్నల్స్ మధ్యలోంచి చాలా బాగుంటుంది ఇది రైల్వే రూటు. ఇవ్వండి ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్డు మీద మేకలు, గొర్రెలు. రోడ్ జర్నీ కూడా సూపర్గా ఉంటుంది. రోడ్ జర్నీ చేయండి. మేము చూడండి వర్షం మధ్యలోని ఈ అందమైన మేఘాలు ఆ కొండ మీద ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో కొండ మీద మేఘాలు. ఇలాంటి అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చాలా బాగుంది. మాకైతే కోరాపుట్ వచ్చాం. చిన్న బ్రేక్ అనమాట. టీ సమోసా ఏదైనా తీసుకుందామని. ఇక్కడ ముందు సమోసా షాప్ ఉంది, చూద్దాం. ఇక్కడ వెళ్ళి ఏమి ఉన్నాయో చూసుకొని. ఇక్కడ జిలేబీ అంతా కూడా వెరైటీ ఉంటుంది. లావుగా కలర్స్ బాగా వేస్తారు అన్నమాట. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం, సమోసా బ్రేక్. ఒరిస్సాలోని ఐటమ్స్ చూడండి. ఎలా ఉందిరా సమోసా? బాగుందా? జస్ట్ ఇప్పుడే తిన్నాం ఇక్కడే. ఇవ్వండి ఇదే షాప్. ఇది ఇలా రోడ్డు పక్కన. ఇవ్వండి ఈ షాపు ఇలా ఉంది. బాగా ఒకసారి చెప్పు, ఏంటి ఫుడ్ రివ్యూ ఎలా ఉంది, ఏంటి ఎంత తిన్నాం? ఫస్ట్ మాకు అర్థంలే ఏంటంటే, మామూలుగా 40-40 అంటే ఏమో రాదేమో, ఇంగ్లీష్ రాంగ్ చెప్తున్నాను. లేదట 40 రూపాయలే. ఏరా ఎన్ని తిన్నావు? 4 సమోసా, 4 సమోసా, 3 వడ, ఒక గారె, అదే వడ, పప్పు వడ ఒకటి, అంతేనా? అన్నీ కలిపి 40 రూపాయలు అట.
వెరీ చీప్. చట్నీ అంతా మనమే తినేసి మొత్తం చట్నీ అంత ఎర్రగా ఏదో పచ్చి ఎండుమిరపకాయ టమాటా ఎండుమిర్చి చట్నీ అలా చూస్తుంది అనమాట. మన ఆంధ్రాలకు అలవాటు కదా, మంచిగా చట్నీలు బాగా తిన్నాం ఇడ్లీలో అట్లలోని. ఎవడో వేయించుకోవట్లేదు, మేమే ఆ చట్నీ ఎర్ర చట్నీ వెయ్యు అని తెగ వేయించేసుకున్నాం. బాగుంది మొత్తం మీద, సూపర్. ఇప్పుడు సాయంత్రం 6:23 అయ్యింది చూడండి. తర్వాత ఇక టెంపరేచర్ కూడా అవుట్ సైడ్ సూపర్ ఉందన్నమాట, 25 degrees. అంటే మనం ఏసీలో ఉన్నట్టే ఉంటుంది సూపర్గా. డ్రైవింగ్ నువ్వే చేస్తావా నేనేం చేయాలా? మొత్తం నువ్వేనా? వాడు అసలు వదలట్లేదు. బాగుంది, ఫ్రీగా ఉంటుంది మన కారు. ఎంత దూరమైనా మంచిగా నడుపుకోవచ్చు, అసలు స్టేజ్ ఉండదు అనమాట, ఫ్రీగా. ఇక్కడ నుంచి మనం నార్త్ ఇండియా స్టార్ట్ అవుతుంది కదా. మన సౌత్లోంచి ఇప్పుడు ఒడిస్సాలో ఉన్నాం కాబట్టి ఒడిస్సా అంతా నార్త్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్లో ఎంటర్ అవుతాం. జగదల్పూర్ కంటే ముందు ఒక 40-50 kilometers ముందు మన జగదల్పూర్ వచ్చేస్తుంది. జగదల్పూర్ కూడా మంచి సిటీ, పెద్ద సిటీ. ఈ జర్నీ అంతా మ్యాక్సిమం రైల్వే ట్రాక్ పక్కనే వెళ్తుంటుంది అనమాట. ఇదిగోండి దూరంగా చూసారా, గూడ్స్ రైల్ వెళ్తుంది. అలాగా సాయంత్రం అయిపోయింది, లొకేషన్ కూడా చాలా మారిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గాను. ఇప్పుడు ఈవినింగ్ నియర్లీ 7 అవుతుంది. అలా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా మంచి అనమాట. ఈవినింగ్ సన్సెట్ తర్వాత సూపర్ లొకేషన్లు అనమాట. అప్పుడే వర్షం పడినట్టుంది చూడండి, నీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఇది కూడా ఒక డ్యామ్ బ్యాక్ వాటర్ అనమాట. చూసారు లొకేషన్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి జగదల్పూర్ 40 అంటే నియర్లీ ఒక 30-35 kilometers ఉంటుంది. అక్కడ నుంచి చిత్రకూట్ మనకి 40 kilometers ఉంటుంది. ఇప్పుడు ఎలాగా నైట్ అయిపోయింది కాబట్టి మనకి జగదల్పూర్ వెళ్ళేసరికి ఇంకొక 1 hour దగ్గర పడుతుంది. తర్వాత రేపు మార్నింగ్ ప్లాన్ చేయాలన్నమాట చిత్రకూట్ వెళ్ళడానికి. ప్రజెంట్ మనం వచ్చేసాం, జగదల్పూర్ వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 8:44 అయ్యింది. మా కార్ కూడా 55% ఛార్జింగ్ అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే ఇక్కడే ఏదైతే దాబాలో తినేసి రేపు మార్నింగ్ చిత్రకూట్కి వెళ్తాం. ఇక్కడ హోటల్ చూడండి, డాబా దగ్గరికి వచ్చాము. చూడండి అంతా కర్రలతో ఉంటారు, అంతా బిజీగా ఉన్నారు అందరూ. చాలా సూపర్గా ఉంది ఇదంతా. కర్ర వచ్చామన్నారు చాలా వెరైటీస్, పట్టీలు, చపాతీలు, కర్రీస్. ఇక్కడ తందూరి బట్టి కూడా ఉంది. శ్రీపోతాయి కొన్ని రోటీలు చేస్తున్నారు. హోటల్ రూమ్ నుంచి చిత్రకూట్ బయలుదేరాము. ఇక్కడ నుంచి 40 kilometers ఇటు సైడ్ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ కూడా ఉంది, దాని పేరు తీర్థకర్ అనమాట. ఒకవేళ వీలైతే సాయంత్రం కూడా మేము టైం ఉంటే వెళ్తాం, అది కూడా చేద్దాం వీడియో. తీర్థకర్కి వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అవునవును, అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మనం 40 kilometers ముందుకు వెళ్తున్నాం కదా, రివర్స్ అనమాట. అది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అది కాకపోతే మా ఇంటికి వెళ్ళే తావులోనే మ్యాక్సిమం కొంచెం టైం ఉంటే వెళ్దాం. తర్వాత ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది, దంతేశ్వరి టెంపుల్. అది ఏట్రా ఏదో దంతం పడింది, ఏదో స్టోరీ ఉంది. ఏంటది? శక్తిపీఠం అట. ఒకవేళ మధ్యాహ్నం నుంచి అది మాత్రం చేస్తాం వీడియో కంపల్సరీ. శక్తిపీఠానికి వెళ్దాం. అలా బోర్డు వెళ్తుంటే మాకు ఒక బోర్డులోని దంతేవాడ అని కనబడింది. దంతేవాడ దేనికి ఫేమస్ తెలుసు కదా మీకు? ఇవాళ మనం చిత్రకూట్ వచ్చేసాము. ఇవన్నీ ఎదురుగా కనబడుతుంది పార్కింగ్. ఆ పార్కింగ్ దాటుకొని వెళ్తే ఇవన్నీ ఇలా స్ట్రీట్స్ మధ్య నుంచి నడుచుకొని వెళ్ళాలి మనం. ఇలా లోపలికి వెళ్తే ఎదురుగా
ఒక్క క్షణంలోనే అగోండి ఎదురుగా మనకి చిత్రకూట వాటర్ ఫాలు. ఇది ఏషియాలోకెల్లా చాలా పెద్ద వాటర్ ఫాలు. సూపర్ ఉంటుంది లొకేషన్ కూడా. మాకు కూడా అద్భుతంగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో, ఎంత లెంతీగా ఉందో, ఎంత అందంగా ఉందో. మొత్తం పైన ఆకాశం, కింద నీళ్లు, చుట్టూ జనాలు చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఇదిగోండి వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి వాటర్ ఫాల్. వావ్ సూపర్ ఉంది కదా. ఇదిగోండి ఎంత లాంగ్ అంటే ఇది మనకు చూడడానికి వీడియోలో చిన్న కనబడుతున్న లెంత్ దగ్గర 400 feet అనమాట పొడవు. అంటే ఆల్మోస్ట్ 150 meters వెడల్పు. చూడండి ఎంత బాగుందో లొకేషను. యాక్చువల్గా సమ్మర్లో వస్తే మనం కింద పడవలో నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు, దగ్గర వరకు మనం వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు వాటర్ కూడా చాలా క్లిస్టర్ క్లియర్గా వైట్ కలర్లోని బ్లూ కలర్లో మిక్స్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మాత్రం కొంచెం బాగా రెడ్డిష్ వస్తుంది. చూడండి ఇక పైన టాప్ అనమాట, బ్యాక్ సైడ్ చూడండి ఎలా ప్లేన్గా ఉంది. అలా వచ్చి అంత పైనుంచి అనమాట దగ్గర 100 feet పైనుంచి పడుతుంది. విపరీతమైన వాటర్, చాలా పెద్ద వాటర్. చూడండి వాటర్ కింద పడితే మేఘాల్లా ఎలా లెగుస్తుందో వాటర్. చూసారు కదా, ఇవ్వండి మేఘాల్లాగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది వాటర్. అంత ప్రెషర్ వాటర్ అనమాట. ఇవ్వండి ఎదురుగా దూరంగా కొండలు, అడవి. అద్భుతంగా ఉంది కదా, సూపర్. ఆ మూల నుంచి ఇవ్వండి ఆ లాస్ట్ దగ్గర 400 అడుగులు పైన. తర్వాత ఇవ్వండి ఇది చాలామంది టూరిస్టులు ఉన్నారు. ఈ పక్కనే ఒక గుడి కూడా ఉంది. ఇవ్వండి చాలామంది టూరిస్టులు కూడా వచ్చారు. బాగుంది, వాతావరణం కూడా చల్లగా హ్యాపీగా ఉంది. ఇవ్వండి ఇవి ఎవ్వరు అటు సైడ్ వెళ్లకుండా సేఫ్టీ సైడ్ ఇవ్వండి ఇలాగా వైర్ వేసారు, ఐరన్ మెష్ వేసారు. ఇవ్వండి ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. ఇది బస్తర్ జిల్లాలోని జగదల్పూర్కి 40 kilometers దూరంలోనే ఉంటుంది అనమాట. చాలా ఈజీ రావడం. ఎవరైనా సరే రావాలనుకుంటే ట్రైన్లో రావచ్చు. జగదల్పూర్ వరకు ట్రైన్ వస్తుంది అనమాట. లేకపోతే వెహికల్స్లో వస్తే వైజాగ్ నుంచి ఎవరైనా సొంత వెహికల్స్ కానీ అద్దె వెహికల్స్ కానీ తీసుకొని రావచ్చు. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది అసలు. ఇది ఇండియాలోని పెద్ద వాటర్ ఫాల్. దీన్ని ఇండియన్ నయగారా అని కూడా అంటారు. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది లొకేషన్. ఇదిగోండి ఇక్కడ చాలా మంది టూరిస్టులు ఉన్నారు. నైట్ టైంకి కూడా లైట్లు కూడా సెటప్ చేశారు ఇక్కడ. లైట్లు కూడా చూడండి, పెద్ద పెద్ద లైట్లు. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది అనుకుంటా వ్యూ. ఇవ్వండి చూడండి లైట్లు ఉన్నాయి చూడండి, మొత్తం అంతా లైట్లు సెటప్ చేశారు. మనం ఎదురు కనబడుతుంది ఒక రిసార్ట్, రెస్టారెంట్ ఉంది ఇక్కడ. లోపల ఒకటి గవర్నమెంట్ రిసార్ట్ ఉందన్నమాట. ఆ పక్కనే ఒక గుడి ఉంది, శివాలయం. ఇవన్నీ చాలా మంది ఈరోజు సోమవారం అనమాట. చాలా మంది భక్తులు ఉన్నారు, లైన్లో నుంచి ఉన్నారు. ఇది కూడా గుడి కూడా చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది గుడి. ఇవన్నీ లోపలికి వచ్చాం, గుడి లోపలికి. ఇవన్నీ ఎదురుగా శివాలయం. ఇవన్నీ భక్తులు అందరు లైన్లో ఉన్నారు. ఎదురుగా కనబడుతుంది ఒక పెద్ద చెట్టు అనమాట. ఇది కిందనే విగ్రహాలు కట్టున్నాయి. మా వాడు మొక్కేసుకుంటున్నాడు ఏమేమి అవ్వాలో అని. వాడి కోరికలన్నీ దేవుడు తీర్చాలని ఇవన్నీ మా బావ మొక్కుంటున్నాడు. ఇవన్నీ ఆ పక్కనే మనకి నది బ్యాక్ సైడ్ అనమాట. పొరపాటున కానీ ఎవరైనా ఆ పైన దిగితే ఇంకా అలాగ నీటిలోకి వెళ్ళిపోవడమే వెంటనే అనమాట. ఇవన్నీ ఇది చిక్కూరట. ఇక్కడ ఇందాలు చూపెట్టాం కదా, వైట్ వైట్గా అమ్ముతున్నారు. ఇది ఒక పిండి, దుంప పిండి అనుకుంటా. ఇది దాంట్లో చట్నీ కూడా వేస్తున్నారు. ఇది చట్నీ రుపుతున్నారు. ఇప్పుడు వడలు వేస్తాం వేడివేడిగా. ఇప్పుడే స్టార్ట్ చేశారు కానీ నూనె మాత్రం చాలా నల్లగా ఉంది. బావా అస్సలు నూనె బాగోలేదురా. బాగుంటుంది బాబా. అరే నీకు నచ్చితే అన్నీ బాగుంటాయి. పేదవాడికి సాయం చేయాలి కదా. పేదవాడికి సాయం కదా. నీకు నచ్చితే అన్నీ బాగుంటాయి, నచ్చకపోతే మాత్రం హెల్త్ కాన్షియస్ మావాడు. వాడికి నచ్చితే ఏదైనా పర్వాలేదు. ఇవ్వండి నేను మిరపకాయలు కూడా చేయిస్తున్నాను. కొన్ని మంచోళ్ళ ఉన్నది బాగా మిరపకాయ.
బాగుంది. మిరపకాయ కూడా మంచిగా ఇచ్చారు రెండుకి, ఇద్దరికి ఒక్కొక్క మిర్చి. అరే ఇవ్వరా మిర్చి, నీకే నీ గురించి స్పెషల్ మిర్చి అట్ట. ఇది నాది, ఇది నీది. ఎలా ఉంది చెప్పు. మిరపకాయతోని ఇలాగా మిరపకాయ పెట్టుకొని రెండు పెట్టుకొని బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. కొంచెం భయపడ్డాం కానీ నూనె నల్లగా ఉందని బాగుంది. అన్ని రకాల అన్ని టేస్ట్గా బాగుంది. అండ్ వస్తే ట్రై చేయండి. ముందే రైట్ సైడ్ ఉంటుంది ఎంట్రన్స్. ఎంతట్రా? 10 రూపాయలా? ఇవ్వండి. నెమలి ఈకలు ఉన్నాయి, అందంగా ఉన్నాయి. 10 రూపాయలు అట ఒక్కొక్కటి. ఒక 10 తీసుకోరా. నీకైదు నాకైదు. అండ్ ఇక్కడ ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. రేట్లు అయితే బాగా చీప్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాను. దీని తర్వాత మేము తీర్థగర్ వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇక్కడికి అక్కడ తేడా ఏంటంటే తీర్థగర్ వాటర్ ఫాల్లో మనం స్నానం చేయొచ్చు అనమాట. మన పిల్లలతోని అందరితో మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే అక్కడ చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో అది చేయబోతున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.